హలో. నేనైతే ఈరోజు గుళ్ళో ప్రసాదం ఇద్దామని చెప్పేసి మొక్కున్నాను అనమాట. సో ప్రసాదం అయితే రెడీ చేస్తున్నాను. చింతపండు పులిహోర అయితే ఇస్తున్నానండి. సో ఎలా చేశాను అనేది మీకు నా స్టైల్లో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే బాండి పెట్టాను, తర్వాత ఆయిల్ వేసాను, పల్లీలు వేసుకున్నాను, తిరుమాత గింజలు వేసుకున్నాను, ఎండుమిర్చి వేసాను, పచ్చిమిర్చి కొంచెం మనం కారానికి తగినంత, గుళ్ళో ఇస్తున్నాను కాబట్టి కొన్ని వేసాను. తర్వాత కొంచెం జీడిపప్పు, కరివేపాకు, కొంచెం పసుపు, తర్వాత ఇంగువ. తర్వాత ఇప్పుడు వాటిని సన్నగా యాగనిచ్చేసి చిన్న మంట మీద పక్కన పెట్టేసుకుంటాను. ఈలోపు ఏంటంటే చింతపండు రెడీ చేసుకోవాలి. చింతపండు ఏంటంటే మనం చింతపండుకి ఈనెలు అంటే అవి ఉంటాయి కదా పీసు, అవి లేకుండా ప్లస్ గింజలు లేకుండా చూసుకొని కొంచెం చింతపండు తీసుకొని పులిహోరకు తగ్గంత అది కాసేపు నానబెట్టేసి ఉడకపెట్టేసి ఉడికేటప్పుడు కొంచెం చింతపండు కొంచెం పసుపు వేసేసి ఉడికిన తర్వాత చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టేసుకోవడమే అనమాట. మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఈలోపు పులిహోర కూడా రెడీ చేస్తాం కదా. వైట్ అన్నం అయితే పక్కన పెట్టేసుకున్నాం కదా. వైట్ అన్నంలోకి కొంచెం ఉప్పు వేసుకొని, ఆల్రెడీ మనం చింతపండులో ఉప్పు వేస్తాము, సో అన్నంలో కూడా కొంచెం ఉప్పు వేసి కలిపేసి పక్కన ఆరబెట్టేసుకోవాలన్నమాట. వైట్ రైస్ని ఆరబెట్టేసాం కదా. ఆరిపోయిన తర్వాత ఈ ఉడకపెట్టుకునే చింతపండు అయితే ఉంది కదా, ఈ చింతపండు అంతా అన్నానికి మంచిగా పట్టించేసి తర్వాత మనం ఏదైతే తాలింపు పక్కన పెట్టుకున్నామో అది కూడా పట్టించేసి అన్నం అంతా కలిపేలాగా పైకి కిందకి కలుపుతూ ఉండాలన్నమాట. సో పులిహోర అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు నేను ఈ పులిహోరని గుళ్ళో ఇవ్వడానికి రెడీ చేయాలి. ఓకేనా? బాయ్ బాయ్.